అగో నువ్వెందుకు వచ్చినావురా? బడికోలేదా? జామకాయలు కావాలనా రా? తెంపిస్తా పడ్డాడి. నువ్వు వచ్చేదాకా వానే తీసుకొచ్చినావు వీడికి. అయ్యో ఏమిటికి అంత తురుకులాడుతాను? ఏమైతుంది తీసుకొస్తే? వాడిని పొలం దాకా తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పిండే, మళ్ళీ అట్లా తీసుకొస్తావు ఎందుకే? చెప్తే రాదా నీకు? అయ్యో రాత, నీ ఉరుకులాట అందుకా? నిగ్గా అంక పుట్టిండు లేక లేక పుట్టిన లోకయ్య. తీసుకొస్తే ఏమైతుంది? ఇదంతా అంది కాదా? ఏయ్ ఆపుతావా నీ కారడ్డాలు? ఆడ అత్తడు పోతాడు. ఆన్ పొలం ఇది, నీకేం అధికారం ఉన్నది? అంత ఆత పొలం ఇది. అధికారాలు రాక ఓకు, ఎక్కువ చేస్తే ఏం చేస్తావు నాకే తెలియదు. చాలే సరసం. ఏందిరా అదేమో పూరను ఉప్పోసం తీసుకొని వస్తే అంత పిస పిస చెప్తాను. ఏమైతుందిరా? నేనేమంటానే, మంచిగా ఇంటికాడ నీడ పట్టుకుండాక దీనికి ఎందుకు వచ్చినావా అన్న. అట్ట వచ్చినవే వానే తీసుకొచ్చినావు. అరే ఆడేమన్నా పారాయోడా? ఊకే తీసుకురావద్దు అంటే ఎందుకు? అవురా నీకేమైనా పిసారా? ఏమో తాప దానికి లేస్తాను. ఇదంతా మీది ఆంది కాదారా? ఎందుకు రాక అంతగానో ఊరుతాను? పిస పట్టిందా నీకేమన్నా? అట్లా అడుగు మావయ్య. అయ్యో మీకు నా కోపమే కనబడుతుంది కానీ దాన్ని అనుకున్న బాధ మీకు అర్థమైతలేదు బాపు. ఏంటిదిరా నీకు అంతగానో బాధ? ఏమొచ్చింది నీకు బాధ? బాపు చిన్నప్పుడు చదువుకోరా అని నన్ను ఆయిల్ బార్గర్ అందుకొని చంపినప్పుడు అవ్వతోటి పొలం కాడికి వచ్చి ఆగమైంది. ఆ రోజుల్లో నేను చదివిపోయాలననే ఆలోచన నాకు అర్థం కాలేదే. నా తోటోళ్ళు శంకర్ గాపోళ్ళ కొడుకు, రవిగాని అన్న, రాయమల్ తాత కొడుకు చదువుకొని ఇయ్యాల పట్టణంలో నౌకరు చేస్తా అంటే నీకెంత నామూష అనిపిస్తుంది. అయినా నువ్వు నన్ను ఒక్కరోజు ఒక్క మాట అనలేదే. నీ బాధ ఏందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయినా మనం బతకడానికి భూమి జాగా ఉన్నా చదువుకున్న విలువ వేరేనే. ఆ విలువను కోల్పోయినవి. ఇదే తప్పు నా కొడుకు విషయంలో చేయొద్దనే నా బాధ. అరే ఇప్పుడు ఏమైందిరా మనకు? తింటలేమా బతుకుతలేమా? చెప్పేటోళ్ళు లేక చెడిపోయిందని నీ నోట అనుకుంటే నువ్వు ఒడి చెప్తివి. అరే ఇప్పుడు తహసీల్ ఆఫీస్కి పోయినా, కరెంట్ ఆఫీస్కి పోయినా, అడ్లమ్మకరా నువ్వు షావుకారు దగ్గరికి పోయినా వాళ్ళు చెప్పిందే ఇనుడు కానీ వాళ్ళు చెప్పిందే నచ్చుడు, వాళ్ళు చెప్పిందే ఇనుడు. అందుకే నిన్ను చదివించాలనుకున్న బిడ్డ. చదువుకున్నోని విలువ వేరే ఉంటుంది, చదువుకున్నది వేరే ఉంటుంది. అదే చదువుకోనోడు పోతే అక్కడ ఏం అడగలేని పరిస్థితి బిడ్డ. అందుకే చదువుకున్నోడు పోతే వాడు చెప్పినట్టు ఇట్టాడు బిడ్డ. అందుకే నిన్ను చదివించాలనుకున్నా. మావయ్య అన్నం తిందాం రండి, తర్వాత మాట్లాడుకుందరు గాని. అవునయ్యా, చదువుకున్నోనికున్న విలువ ఈ పారపతి పలుకుబడి ఇవన్నీ ఉన్నోళ్ళకు ఉండదయ్యా. ఈ ఆస్తులు అంతస్తులు ఇవాళ ఉంటే రేపు పోతాయి. అదే చదువు అయితే ఇంకా పెరుగుతూనే ఉంటది. మామయ్య చెప్పింది నిజమేనయ్యా. ఇప్పుడు చూడు రాయమల్లు తాతోళ్ళు ఇంటికి వాళ్ళని నత్తానరా? అదే నేను చదువుకున్నానే కదా, ఆ గ్రూపులో లాలీళ్ళు మన ఇంటికి రాయడానికి వస్తారు, రాయించుకోవడానికి వస్తారు. అంటే చదువుకున్న వీళ్ళు ఎంత అన్నది ఇప్పుడు అర్థం అవుతుందా? మామయ్య చెప్పింది నిజమేనే. చదువుతో పాటు సంస్కారం కూడా పెరుగుతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా నడుచుకోవాలో అదేనయ్యా చదువుకున్న విలువ. నిన్ను చదివిపిస్తానన్న కోరిక నాకు బాగుండే బిడ్డ. నువ్వు చదువుకొని నాకు పెద్ద పెద్ద నౌకర్లు చేసి మాకు బువ్వ పెట్టి మమ్మల్ని ఆస్తామని కాదు. ఎవరి చేతిలో మనం మోసపోవద్దనే చదువుకోమంటామని చెప్పిన బిడ్డ. అందుకే కాదయ్యా, నేను చదువుకొని మంచి నౌకరు చేస్తున్నావు అని బాధపడుతున్నావు గాని చదువుకున్న వాళ్ళు అందరు నౌకర్లు చేస్తే మరి ఆ నౌకర్లు తినటానికి ఇంత బువ్వ కావాలి కదా.
ఈ రైతు వండితేనే కదా తినేది. అందుకోసమే ఎంత చదివినా ఎన్ని పట్టాలు పొందినా కూడా ఆఖరుకు అందరి బతుకులు రైతు వండితేనే ఇంత నోట్లకు పోతుంది. ఈ పని చేసేదానికి బాధపడద్దు. అందుకనే ఇలా నా కొడుకుని పట్టుకొచ్చిన. ఇదంతా చూపెట్టాలి, ఎంత చదివినా కూడా ఇది మన పని రా కొడుకా అని చెప్పటానికే తీసుకొచ్చిన. చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు, ఉద్యోగం పురుష లక్షణమే కావచ్చు. కానీ ఇంత చదువు చదివి ఒకళ్ళ కింద చేసే కన్నా అదే చదువు చదువుకొని నీ తెలివితోటి ఒక కంపెనీ పెట్టాల నలుగురికి ఉద్యోగాలు ఇత్తు కదా. ఇదంతా చదువుతోనే సాధ్యమవుతుంది. చదువుకున్నోడు చేసే ప్రతి పనికి సంఘంలో విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు. నన్ను చూడు, నేను ఇంత చదువుకొని కూడా ఈ పల్లెటూరులో ఈ పని చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏదో నాకు తోచిన సహాయం చేసుకుంటూ ఉండట్లేదా? ఇప్పుడు చూడు ఊళ్ళో నాకు ఎంత గౌరవం ఉందో. ఇంటికి వెలుగు ఇల్లాలు, ఇల్లాలి చదువు ఊరికి వెలుగు. ఇప్పుడు చూస్తలేవారా, పొద్దుగాల మన ఇంటికి కూడలు చదువుకున్నదని గ్రూపులో ఎంతమంది వచ్చి ఏదోటి రాయించుకొని ఆమెకి ఎంత గౌరవం ఉన్నది, మనకెంత గౌరవం ఉన్నదిరా. అటువంటిది నీ కొడుకును చదువుకోవద్దని చెడగొడతాదిరా. ఇంకా అంతకన్నా ప్రయోజనం చేస్తుంది. వింటానవా? నువ్వు ఎందుకు బాధపడతావు? చూడయ్యా, ఇంత చదువుకున్న నేను నా కొడుకుని చదివియనా? కష్టపడి చదువుడు కాదురా, ఇష్టపడి చదవాలని వాడికి తెలిసేలాగా చెప్తా. ఒక సంస్కారవంతమైన జీవితం వెనుక చదువు విలువ ఎంత అనేది అర్థమయ్యేలాగా చెప్పి వాడిని చదివిపిస్తా. అందుకే చదువుకోండి, అందరినీ చదివించండి, చదువుకున్న విలువ అందరికీ తెలియజేయండి. అమ్మయ్యా, ఇప్పుడు మరి మనోడిని ఇంజనీర్ చేస్తానవా, డాక్టర్ చేస్తానవా? నువ్వు ఉన్నావు కదా పెద్ద యాక్టర్, నువ్వు నా పక్క పోను ఉన్నావు కదా సైడ్ క్యారెక్టర్. విద్య మానవుని మానసిక సామాజిక స్థితిగతులను మార్చి మానవుని ఉన్నత స్థాయికి చేర్చుతుంది. కేవలం విద్య ఉద్యోగ ప్రామాణికమే కాదు, మనిషి యొక్క ఉన్నత ఆలోచనలకు ఉన్నత ఆశయాలకు కొలమానం. విద్య అందరికీ అవసరం. అది పొందని వారు సంఘంలో ఉన్నత విలువలతో జీవనం సాగించలేరు. చదువు విలువ తెలిసిన వాడే ఈ లోకంలో అందరికంటే ధనవంతుడు. అందుకే అందరూ చదువుకోవాలి. మనిషి బతకడానికి తిండి ఎంత ముఖ్యమో మనిషిని మనిషిగా గౌరవించబడడంలో కూడా చదువు అంతే ముఖ్యం. ఎవరు దోచుకోలేనిది, ఎవరు దాచుకోలేనిది చదువు ఒక్కటే. ఇట్లు మీ కుమార్ పటేల్, తెలంగాణ లైవ్ సినిమా.